హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్లో కారం, సాల్ట్, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ అయిపోయాక అందులోపలికి ఒక గుడ్డు అనేది పగలగొట్టుకోవాలి. గుడ్డు వేసుకోవడం వల్ల మనకి చికెన్ పకోడీలో చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అవి కూడా అందులో వేసుకొని చికెన్కి మంచిగా మసాలాలు పట్టుకునేలా కలుపుకోవాలి. అందులోకి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, బియ్యం పిండి, శనగపిండి వేసుకొని చికెన్కి మంచిగా పట్టించుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఈ చికెన్ని నేనైతే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకుంటున్నాను. మీరైతే టైం ఉంటే ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోండి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక చికెన్ పీసెస్ 1 by 1 అందులో యాడ్ చేసేసుకోవడమే. ఈ ప్రాసెస్ అంతా మనకి మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. అప్పుడే మనకి చికెన్ లోపల బయట మంచిగా ఈక్వల్గా ఉడుకుతుంది అన్నమాట. కొంచెం వేగాక చికెన్ రెండో సైడ్ తిప్పుకోండి. అప్పుడే మనకి వెనుక ముందు అన్నీ మంచిగా వేగుతాయి. ఇలా చికెన్ అనేది మనం కొంచెం ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి. అంతే గైస్, మళ్ళీ సేమ్ రిపీట్ ప్రాసెస్. కానీ చికెన్ పకోడీ అయితే ఎంత ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. ఈ చికెన్ పకోడీ మనకి రసంతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది కాంబినేషన్. పక్కా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.